హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్. ఈ వీడియోలో మీకు 1000 లీటర్ పర్ అవర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్‌కి సంబంధించి మంత్లీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరిక్కడ చూసిన వాటర్ ప్లాంట్ వచ్చేసి 1000 లీటర్ పర్ అవర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ అండి. ఇది ఒక ఫుల్ సెటప్. సో, దీంట్లో మనకి మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి ఫిల్టర్స్ అండ్ కెమికల్స్ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఫిల్టర్స్ అండ్ కెమికల్స్ ఎప్పుడు రీప్లేస్ చేసుకోవాలి, ఎలా రీప్లేస్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిల్టర్స్ అనేవి ఈ వర్టికల్ హౌసింగ్స్లో ఉంటాయండి. ఈ 1000 లీటర్ వాటర్ పర్ అవర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్కి 2 ఫిల్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ దీన్ని మనం మైక్రాన్ ఫిల్టర్స్ అని అంటాము. ఇది మన రా వాటర్లో వచ్చే డస్ట్ పార్టికల్స్ అప్ టు 5 మైక్రాన్స్ వరకు రిమూవ్ చేస్తుంది. సో ఈ ఫిల్టర్స్ వచ్చేసి స్లిమ్ ఫిల్టర్స్ అయితే ఈచ్ వన్ కాస్ట్ 100 రూపీస్ ఉంటుందండి. సో ఈ 2 ఫిల్టర్స్ ఎవ్రీ మంత్ చేంజ్ చేసుకోవాలి. 30 to 40 డేస్ టైం పీరియడ్లో ఈ 2 ఫిల్టర్స్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. సో దీని మెయింటెనెన్స్ వచ్చేసి మంత్లీ 200 రూపీస్. ఇది మీకు ఇన్స్టలేషన్ టైంలోనే ఆర్ఓ టెక్నీషియన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా రిమూవ్ చేయాలి అండ్ ఎలా రీప్లేస్ చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ వచ్చేసి ఆర్ఓ యాంటీస్కేలెంట్ అండి. ఇది మన మెంబ్రెయిన్లో ఫామ్ అయ్యే స్కేల్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కెమికల్ క్యాన్ వచ్చేసి 5 లీటర్ యాంటీస్కేలెంట్. అండ్ ఇక్కడ మీకు 20 లీటర్ క్యాన్లో కనిపించేది మన ప్లాంట్కి సప్లై చేయబడుతుంది. సో జనరల్గా ఒక 20 లీటర్ క్యాన్లో ఫుల్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 40 to 50 ml యాంటీస్కేలెంట్ అనేది యాడ్ చేస్తారు అన్నమాట. సో ఈ కెమికల్ ఒక డోజింగ్ పంప్ త్రూ మన మెంబ్రెయిన్లోకి ఇన్సర్ట్ చేయబడుతుంది. సో ఆ డోజ్ చేసిన కెమికల్ మన మెంబ్రెయిన్లో ఫామ్ అయ్యే స్కేల్ని టైం టు టైం రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో దాని ద్వారా మనకి మెంబ్రెయిన్ యొక్క లైఫ్ అనేది ఇంక్రీస్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 5 లీటర్ ఆర్ఓ యాంటీస్కేలెంట్ మనకి మార్కెట్లో 400 to 800 రూపీస్ ఉంటుంది. సో ఈ 5 లీటర్ క్యాన్ మనకి డిపెండ్స్ ఆన్ మన వాటర్ ప్లాంట్ ఎంతసేపు రన్ చేస్తున్నాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ 5 లీటర్ క్యాన్ మనకి అప్రాక్సిమేట్లీ 2 to 3 months వస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని కాస్ట్ 450 రూపీస్ అనుకుంటే ఇది 3 months పీరియడ్ ఇది 3 monthsకి క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 150 రూపీస్ పర్ మంత్. సో ఓవరాల్గా మనం మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి 200 రూపీస్ ఫర్ ఫిల్టర్స్ అండ్ 150 రూపీస్ ఫర్ కెమికల్. సో 350 రూపీస్ పర్ మంత్ మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అన్నమాట. ఇది ఓన్లీ ఫిల్టర్స్ కెమికల్స్ అండి. అండ్ పవర్ బిల్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ యూసేజ్. మన మంత్లీ పవర్ బిల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1000 లీటర్ పర్ అవర్ ఆర్ఓ ప్లాంట్లో ఒక 1 రూపీ పడుతుందండి పర్ 20 లీటర్ క్యాన్. సో డిపెండ్స్ ఆన్ యూసేజ్. మీరు డైలీ 100 క్యాన్స్ కనుక ప్లాంట్ రన్ చేసినట్టయితే 100 క్యాన్స్ ఇంటూ 1 100 రూపీస్ పర్ డే, అరౌండ్ 3000 రూపీస్ పర్ మంత్. ఇది అప్రాక్సిమేట్లీ అండి, కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. సో 3000 to 3500 రూపీస్ పర్ మంత్ మీరు డైలీ 100 క్యాన్స్ కనుక వాటర్ అవుట్పుట్ తీసినట్టయితే. సో ఓవరాల్ మెయింటెనెన్స్ వచ్చేసి ఇదే అండి, 1000 లీటర్ పర్ అవర్ ఆర్ఓ ప్లాంట్కి సంబంధించి అరౌండ్ 350 to 400 రూపీస్ ఫిల్టర్స్ అండ్ కెమికల్స్కి, అండ్ డిపెండ్స్ ఆన్ యూసేజ్ మీ పవర్ బిల్ పే చేసుకోవాలి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము, దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ప్లాంట్కి సంబంధించి ప్రతి ఒక్క సొల్యూషన్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ ఆర్ఓ ప్లాంట్ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మీ సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది కూడా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డూ సబ్స్క్రైబ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్.